ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేయండి, అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ముందుగా ఎలా చేయాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి వేసుకొని కొద్దిగా అల్లము వేసుకోవాలండి. అలాగే 2 టమాటాలు నీట్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా సోంపు, ఒక ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు వేసుకొని అలాగే ఇందులో ఎండు కొబ్బరి వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని ఇలా ఎండు కొబ్బరిని కూడా వేసేసుకోవాలి. మీకు ఎంత మసాలా కావాలో అంత మసాలా అనేది ఎక్కువ తక్కువ కూడా మీరు వేసుకోవచ్చండి. ఇందులో వేసుకున్న ఐటమ్స్ అంతా కూడా దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. పచ్చి స్మెల్ పోయేంత వరకు. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి. గ్రేవీ పచ్చి స్మెల్ అస్సలు ఉండకూడదండి. ఆయిల్ అంతా చక్కగా ఇలా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో తగినంత కారం వేసుకోవాలి. తగినంత ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. మనం వేసుకున్న కారం అంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు మరొక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా చక్కగా వేయించుకుంటేనే కారం స్మెల్ అనేది ఉండదండి. కాబట్టి బాగా వేయించుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలండి. కాస్త దగ్గరకు వచ్చేంత వరకు. చూడండి కాస్త దగ్గరకు వచ్చింది. ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము దీన్ని సిమ్లో ఉంచుకొని పక్కన ఉంచుకుందాము. సాల్ట్ కావాలంటే కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడే. ఇప్పుడు మరొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత మనము ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాలు తీసుకొని కచ్చాపచ్చాగా ఇలా దంచుకొని వేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలో అంత మిరియాల పొడి వేసుకోండి. ఇవి కాస్త ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేయించిన అవసరం లేదు. ఇందులో ఒక 4 కోడిగుడ్లు కొట్టుకొని వేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలిపామనుకోండి చక్కగా మొత్తము ఎగ్ అంతా కూడా చక్కగా ఫ్రై అవుతుందండి, మాడిపోకుండా. ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కూడా. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇది చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి. మరి ఎక్కువ మెత్తగా చిన్న చిన్న ముక్కలుగా ఉండకూడదు. ఇలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఈ పులుసులో వేసేసుకోవాలి. చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఉడకన అవసరం లేదండి. పులుసు ఆల్రెడీ చిక్కబడిపోయింది కాబట్టి ఎగ్ వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవడమే అండి. చూడండి ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా మనకు ఎగ్ పొరుటు పులుసు రెడీ అయిపోయిందండి. ఈ రైస్లోకి అలాగే చపాతీ, ఇడ్లీ, దోశలకు కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా చేసి పెట్టి చూడండి. మీ ఇంట్లో ఇంకెప్పుడైనా సరే ఇలాగే చేసుకొని తినాలంటారండి. అంత బాగుంటుంది.